అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 40తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఎందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి, దాత్రి నిన్నెందుకు అంత ఏడ్చావు, మిస్డ్ ఫీలింగ్ అని మాత్రం చెప్పకు అని అడుగుతాడు దేవ్. ఏం చెప్పాలి అర్థం కాక కూటకలు మింగుతూ నుంచుంది భువి. భువి దగ్గరికి వచ్చి తన మొహం మీద పడుతున్న వెంట్రుకలు వెనక్కంటూ, చెప్పు, అంతలా మొహం పొంగిపోయేలా ఎందుకేడ్చావు అని అడుగుతాడు. అదేమీ లేదు దేవగారు, మీరు నిన్న పొద్దున నేను అన్న మాటకి కోపంగా ఫోన్ కట్ చేశారు. తర్వాత ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై ఇవ్వలేదు. పోనీ ఎయిర్పోర్ట్కి వస్తారనుకుంటే అక్కడికి రాలేదు. అందుకే బాధ అనిపించింది. చెప్పాను కదా దేవగారు, నేను మీకు బాగా అడిక్ట్ అయిపోయాను. ఎంతంటే మీకు దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేనంత. ఇంత తక్కువ సమయంలో అంతలా ఎలా అంటే నా దగ్గర సమాధానం లేదు. బహుశా పెళ్లి బంధంలో ఉండే మ్యాజిక్ అదేనేమో అని అంటుంది. నమ్మమంటావా నువ్వు చెప్పింది? నిజంగా అందుకే ఏడ్చావా? అది సరే, నాకు ఎడిక్ట్ అయ్యావంటే నా అందం అలాంటిది మరి అని ఐవింగ్ చేస్తాడు. నేను మీ అందం చూసేమీ అడిక్ట్ అవ్వలేదు. మీ క్యారెక్టర్ చూసి అయ్యాను. మీ కేరింగ్ చూసి అయ్యాను. కేరింగ్ అంటే ఓకే, క్యారెక్టర్ చూసంటే తేడా కొడుతుంది. ఆ అమ్మాయిలతో తిరిగే నాకేం క్యారెక్టర్ ఉందని అనుకుంటున్నావు? అసలు ఇంతవరకు మీరు అమ్మాయితో ఉండగా నేను చూడలేదు. మీరు గెస్ట్ హౌస్ ఎందుకు వెళ్తున్నారో తెలీదు. ఒకవేళ అమ్మాయిలతో ఉన్నారు అనుకుంటే రాత్రంతా అక్కడ ఉండాలి, కానీ ఉండరు. టైం అంటారు. అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు దేవుగారు. మీరేదో దాస్తున్నారు అని అనిపిస్తుంది అని అంటూ, పోనీ ఒకవేళ అలవాటు ఉంది అనుకుందాం. మీరు నాకు నిజం ముందే చెప్పేశారు. చాలామంది మగాళ్ళలాగా మోసం చేయడం లేదు. ఇంకా మీరు ఫ్యామిలీని చూసుకునే పద్ధతి బట్టి చెప్పొచ్చు. మీరెంత మంచివారో. ఒక్క లోపాన్ని పట్టుకొని మిమ్మల్ని తక్కువ చేయలేరు ఎవరు అని దేవ్ కళ్ళల్లోకి చూస్తూ చెబుతుంది. దేవ్ వెంటనే భువిని హత్తుకొని కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోతాడు. భువి దేవ్ సడన్గా అలా హత్తుకునేసరికి ముందు షాక్ అయినా తర్వాత దేవు చుట్టూ చేతులు వేస్తుంది. కళ్ళు మూసుకున్న దేవుకి ఏవేవో జ్ఞాపకాలు, మాటలు వినిపిస్తూ ఉంటాయి. కళ్ళల్లో నుంచి ఒక చుక్క కన్నీరు రాలుతుంది. వెంటనే తేరుకొని, నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నావు, తర్వాత బాధపడకూడదు అని అంటాడు దేవ్. మీ విషయంలో నేను బాధపడను దేవుగారు. మీరు నన్ను బాధ పెట్టరు కూడా. ముందే మీపై నమ్మకం ఉంది. నిన్నటి నుంచి ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చింది అని అంటుంది. నిన్నటి నుంచి ఇంకా నమ్మకం రావడం ఏంటి అని భువికి దూరం జరుగుతూ అంటాడు. అప్పుడు కానీ భువి ఏమంది అని అర్థం కాలేదు. అబ్బా భువి, నీకు నోరు అస్సలు ఆగదు. ఇప్పుడు ఏం చెప్తావు అని తిట్టుకుంటూ, అదేం లేదు, నిన్న దేవుణ్ణి బాగా వేడుకున్నా. దేవుగారిని నన్ను ఎప్పటికీ దూరం చేయకని, అందుకు అలా అన్నాను అని ఏదో చెప్పేస్తుంది. దేవ్ అనుమానంగా చూస్తుంటే, ఏంటి దేవుగారు, ఏదో నన్ను దొంగని చూసినట్టు చూడడం, సిబిఐలో ఎంక్వైరీ చేయడం అని అడుగుతుంది ముద్దుగా మొహం పెట్టి. నువ్వు చెప్పేది నమ్మొచ్చా అని. నీ నోరు ఒకటి చెబుతుంటే నీ కళ్ళు ఇంకేదో చెబుతున్నాయి అని అంటాడు దేవ్. భూమి కొంచెం తడబడుతూ, ఇక్కడే ఉంటే నా చేత నిజం చెప్పించేలా ఉన్నారు. ముందు టాపిక్ మార్చాలి అని అక్కడ అందరూ మన కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు. రండి దేవ్ గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. సరే పద, నేను 2 minutesలో వస్తాను అని అంటాడు. తొందరగా వచ్చేయండి అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వేదో దాస్తున్నావు దాత్రి, అదేంటి అన్నది అర్థం కావడం లేదు. ఏదో జరిగింది అనుకొని కిందకి వెళ్తాడు. అందరూ కలిసి లంచ్ చేశాక, దేవ్ గారు, నేను సంజు కొంచెం షాపింగ్ పని ఉంది, వెళ్ళమా అని అడుగుతుంది. ఇప్పుడేం షాపింగ్ దాత్రి అని అడుగుతాడు. కొంచెం పనుంది, వచ్చాక చెబుతాను అని అంటుంది. సరే, రాజుని తీసుకుని వెళ్ళండి అని అంటాడు. థ్యాంక్ యూ దేవ్ గారు అని సంజు తొందరగా రెడీ అవ్
అని చెప్పి భువి కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఇప్పుడేం షాపింగ్ గుర్తొచ్చింది వీళ్ళిద్దరికీ అనుకొని దేవ్ రఘు గారితో మాటల్లో పడతాడు. పైకి వెళ్ళిన భువి, అమ్మ ఎప్పుడనగా చెప్పింది ఆ డబ్బులతో దేవు గారికి ఏమైనా తెమ్మని. నేను మర్చిపోయాను. ఇందాక అమ్మ గుర్తు చేసే వరకు గుర్తులేదు అని అనుకొని రింగ్ తేవడానికి దేవుగారి వేలు సైజు ఎలా తెలుస్తుంది అని అనుకుంటుంది. కాసేపు ఆలోచించేసరికి కబోర్డ్లో మొన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు జ్యువెలరీ తీస్తున్నప్పుడు 2 రింగులు కనిపించాయి. అవి దేవుగారివి అయి ఉంటాయి అనుకొని అందులో ఒక రింగ్ తీసుకొని ఇవే పెట్టుకోకుండా వదిలేశారు. ఇంకిప్పుడు నేను తెస్తే పెట్టుకుంటారా? అమ్మకేమో అల్లుడికి ఏదో పెట్టాలని కోరిక అనుకుంటూ అది తీసుకొని బ్యాగ్లో వేసుకొని కిందకొస్తుంది. సంజు భువి ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక ఉంగరం తీసుకుంటుంది భువి. వాళ్ళ అమ్మ కోరిక మేరకు తనకి కూడా తీసుకొని బిల్ చేయిస్తుంది. ఇద్దరు బిల్ అయ్యాక కిందకి క్లాత్ సెక్షన్కి వెళ్ళి అక్కడ దేవుకి డ్రెస్ తీసుకొని అది కూడా బిల్ వేయించి కిందకి సంజు భువితో మాట్లాడుతూ వస్తూ ఉండగా అదే షాప్లో అప్పటి వరకు భువిని గమనిస్తున్న 2 జతల కళ్ళు భువి వాళ్ళు వెళ్ళే టైంకి కావాలని భువికి ఎదురొచ్చి హలో అని పలకరిస్తారు. వాళ్ళెవరో తెలియక భువి ఎవరు అన్నట్టు చూస్తుంటే సంజు వాళ్ళని కోపంగా చూస్తూ పదవదిన వెళ్దాం అని చెయ్యి పట్టుకొని వెళ్తుంటే హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క 5 నిమిషాలు. నేను చెప్పింది విను, తర్వాత నీ ఇష్టం. నేను దేవు గురించి చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది ఆ 2 జత కళ్ళల్లో ఒకరైన ఉమా. మీరెవరో నాకు తెలీదు, నాతో మీరేం మాట్లాడాలి? మేమెవరో నీకు తెలియకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేసుకున్నవాడు ఎలాంటివాడో నీకు తెలియాలి కదా. ఆ ముసలి వాళ్ళు నీకు నిజం చెప్పకుండా మానవుడి కోసం నిజాలు దాచి పెళ్లి చేసి ఉంటారు. నేను చేసుకున్నవాడు ఒక ప్లే బాయ్, అది తెలుసా నీకు? ఎంతమంది అమ్మాయిలతో సంబంధాలున్నాయో. వాడు అసలు మంచివాడు కాదు, నీకు తెలిసి ఉండదు, అందుకే చేసుకొని ఉంటావు. చూడ్డానికి పద్ధతి గల అమ్మాయిలా ఉన్నావు, అలాంటి వాడిని చేసుకున్నావెందుకు అని అడుగుతాడు మోహన్. భువి వెనకొచ్చిన సెక్యూరిటీ అప్పటికే దేవుకి ఫోన్ చేస్తారు. సార్, ఆ మోహన్ వాళ్ళు మేడంతో మాట్లాడుతున్నారు అని చెబుతారు. ఓకే, మీరు దూరంగానే ఉండండి, అవసరం అనుకుంటే వెళ్ళండి అని చెప్పి ఫోన్ కట్ చేసి భువి ఫోన్కి కాల్ చేస్తాడు. వాళ్ళెవరో తెలియక వాళ్ళు దేవు గురించి అంటుంది విని కోపం భువికి వస్తుంది. మా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి అడిగి చూడు దేవుని, ఏం చెప్తాడు విను అని అంటుంది ఉమా. అడిగితే నిజం చెప్తాడా ఏంటి అని అంటాడు మోహన్. అప్పుడే భువికి దేవు నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే భువి ఫోన్ ఎత్తగానే, ధాత్రి, నీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఏదన్నా అన్నారని నువ్వు ఏడ్చినా, వాళ్ళకి సమాధానం చెప్పకుండా మౌనంగా వచ్చిన నా కోపం ఇంతవరకు చూడలేదు కదా, ఇప్పుడు చూడాల్సి వస్తుంది. నీ ఎదురుగా ఉన్నవాళ్ళు సిగ్గు నీతి లేని వాళ్ళు. ఇంకా నీకు క్లారిటీ కావాలంటే వాళ్ళెవరు ఏంటి అనేది సంజు చెబుతుంది. సంజుకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటాడు దేవ్. సంజుకి ఫోన్ ఇస్తుంది భువి. సంజు, మీ వదినికి వాళ్ళెవరో చెప్పు. నా నోటితో నేను చెప్పాలంటే నాకు వాళ్ళతో ఉన్న రిలేషన్ చెప్పాలి. అది చెప్పాలంటే నాకు అసహ్యంగా ఉంది, అందుకే నువ్వు చెప్పు అని అంటాడు. కానీ అన్నయ్య ఇప్పుడెందుకు అని అంటుంది సంజు. ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా, ఇప్పుడు వాళ్ళే ఎదురొచ్చారు. వాళ్ళకి మీ వదిన సమాధానం చెప్తే కరెక్ట్గా ఉంటుంది. కాల్ కట్ చేయకు, నేను వినాలి అక్కడ జరిగేది అని చెబుతాడు. ఏంటి, ఫోన్ చేసి ఇక్కడి నుంచి వచ్చేయమన్నాడా? నిజం ఎక్కడ తెలిసిపోతుందని భయం అని అంటాడు మోహన్. వాళ్ళ టార్గెట్ ఏదో ఒక విధంగా భువిని దేవుకి దూరం చేయడం. భువికి దేవు ముందే ప్లేబాయ్ అని తెలుసని తెలీదు. భువి వాళ్ళ అమ్మ గురించి పెళ్లి చేసుకుందని మాత్రమే తెలుసు. ఆ విషయం తెలియనట్టుగా నటిస్తూ ఇప్పుడు ఏదో గొప్ప విషయం చెప్పినట్టు భువిని ఉద్ధరించడానికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు ఎదురొచ్చి మరీ మాట్లాడుతున్నారు? అది కూడా దేవ్ గారిని బ్యాట్ చేస్తూ అనుకొని సంజు వైపు చూసి, సంజు, ఎవరు వీళ్ళు అని అడుగుతుంది భువి. సంజుకి ఇష్టం లేకపోయినా చెప్పడం తప్పక
ఆవిడ దేవ్ అన్నయ్యని కన్నావిడ అని చెబుతుంది. దేవ్ కమ్మ అని వినగానే భువి షాక్ అయి ఆవిడ వైపు చూస్తుంది. ఆవిడ తన తల్లి అని తెలిసాక భువి రియాక్షన్ ఎలా ఉంటుందా అని కాల్లో ఉన్న దేవ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. షాకులో ఉన్న భువి మరి అతను అని అడుగుతుంది సంజును. అది నా నోటితో చెప్పలేను. ఒకటి నిజం, వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. అతని భార్య అఫీషియల్గా వేరే ఉన్నారు. అంటే నీకు అర్థమయ్యే ఉంటుంది ఆ రిలేషన్ ఏంటన్నది. సక్రమమైనది కాదు అని సంజు చెబుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ఉమ. ఉన్నమాటే కదా అన్నది, అంత కోపం ఎందుకు వస్తుంది అని అంటుంది సంజు. అసలు సంజు చెప్పిన మాటల దగ్గర భూవి మైండ్ ఆగిపోయింది. మా పెదనాన్నని మోసం చేసింది ఈవిడ. దేవన్నయ్యకి 10 ఏళ్ళప్పుడు ఈవిడ ఇతనితో అర్థం చేసుకోవదినా. పెదనాన్న పరువు పోయిందని సూసైడ్ చేసుకున్నారు అని సంజు చెప్పింది విని భువికి ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయింది. అసలు దేవ్ గారి తల్లి గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని భువి అనుకోలేదు. అందుకే ఈవిడ గురించి ఇంట్లో ఒక్కరిని కూడా ఎత్తనివ్వడం లేదా? దేవ్ గారి నోటి నుండి అసలు ఒక్క మాట కూడా తల్లి గురించి రాదు. ఈవిడ గురించి దేవ్ గారి ముందు మాట్లాడాలి అని అంటే ఇంట్లో అందరూ భయపడేది అందుకేనా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మాది ప్రేమ బంధం, ఒకరినొకరు ఇష్టపడ్డాం, అందుకే కలిసి ఉన్నాం. నాకు అతనంటే ప్రేమ లేదు, అందుకే వదిలేశాను. దానికి అతను చేస్తే నేనలా బాజురాలను అవుతాను అని అంటుంది ఉమా. అతని వల్ల నా కోరికలేవి తీరవు, మధ్య తరగతి బతుకులు, అందుకే వదిలేశానని చాలా క్యాజువల్గా చెప్పిన ఆవిడ్ని చూసి భువికి అసహ్యం వేసింది. భువి ఒక్కసారి ఆవిడ్ని కింద నుంచి పైకి చూస్తుంది. ఆ వయసులో కూడా ఆవిడ చీర కట్టు, మేకప్ చాలా జుగుప్సకరంగా అనిపించింది భువికి. వెంటనే దేవ్ అన్నమాట గుర్తొచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పకుండా వస్తే ఊరుకోను అని. పద ఉమా, మనం చెప్పాల్సింది చెప్పాం, వింటే బాగుపడుతుంది, లేకపోతే వాడి వల్ల ఏడుస్తూ కూర్చుంటుంది అని అంటాడు మోహన్. ఎందుకు దాత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అనుకుంటాడు దేవ్. సంజు కూడా వదిన ఏం ఆలోచిస్తుంది, ఇలాంటి తల్లి కొడుకని అన్నయ్యని కూడా తప్పు పడుతుందా అని అనుకుంటూ చూస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఉమా వాళ్ళని చూసి ఒక్క నిమిషం అని అంటుంది భువి. వాళ్ళు భువి వైపు చూడగానే అదేంటి సగం చెప్పి మొత్తం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంది భువి. ఉమా అర్థం కాకుండా చూస్తుంటే అదే దేవ్ గారి గురించి నాకు తెలియని విషయాలు సగం చెప్పి వెళ్ళిపోతే నేను మళ్ళీ మిగతావి ఎవరి దగ్గర తెలుసుకోవాలి? అసలు దేవ్ గారికి మీతో రిలేషన్ ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఒక్కటి కూడా మీ బుద్ధులు రాలేదు దేవ్ గారికి. ఈ విషయాలన్నీ మీరు నా మంచి కోరి చెప్పారు కదా, మిగతావి కూడా చెప్పండి. అంటే ఇప్పుడు నేనేం చేయాలని అనుకుంటున్నారు అని అడుగుతుంది భువి. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. అందరూ ఉమని ఏదో తప్పు పడుతున్నారు, కానీ తనకి తన మొగుడి దగ్గర దొరకని సుఖం నా దగ్గర దొరికింది, అందుకే మొగుడిని వదిలి వచ్చింది, అందులో తప్పేముంది అని అంటాడు మోహన్. ఆవిడ గురించి నాకెందుకు, నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారో అది చెప్పండి. వాడికి విడాకులు ఇచ్చేసి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని చెబుతాడు మోహన్. కథ కొనసాగుతుంది. మరిప్పుడు మోహన్ చెప్పిన దానికి భువి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు ఏం చేయాలనుకుంటుంది భువి తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.